ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ ఆయన దేవరూపల మండలంలోని ధరావత్ తండాలో ఓ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఆయన పర్యటించారు. అయితే ఆయన పర్యటించినటువంటి తీరు, తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలపై పాలకుర్తి ఎమ్మెల్యే ఏం చెప్తారనేటువంటిది వారి మాటల్లో చూద్దాం. కేసీఆర్ పర్యటనను వాళ్ళు ఎలా చూస్తున్నారనేటువంటిది వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మీద మీరేం చెప్తారు? మీ అక్కడ పక్కనే బోర్బావులు ఉన్నాయి, వాటర్ వస్తుందని రైతులు అంటున్నారు, మీరేం చెప్తారు? ఏం లేదండి, ఈరోజు మన కేసీఆర్ గారు వచ్చిండ్రు మరి మా దేవరూపలకి ధరావత్ తండకి. మరి ధరావత్ తండకే వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చూసినట్టయితే మన దయాకర్ రావు గారు అక్కడికే వెళ్ళిండ్రు. అది కూడా మళ్ళీ ఒకటే పంట పొలము. అక్కడ సత్తమ్మ అనే రైతుకి 8 ఎకరాలు ఉంది. అందులో తను 2 ఎకరాల్లో వేసుకుంది పంట. అందులో అరెకరం కన్నా తక్కువ పంట ఎండిపోయింది అన్నమాట. అయితే అక్కడికే వస్తున్నారు దయాకర్ రావు గారు, హరీష్ రావు గారు, ఈరోజు కేసీఆర్ గారు. ఏమో మరి రేపు కేటీఆర్ గారు, ఎల్లుండి హిమాంశు కూడా వస్తారేమో, తెలియదు మనకి. అక్కడికే ఎందుకు వస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించండి. అదే పొలము ఆ ఫార్మర్ దగ్గరికే వస్తున్నారు. అరెకరం కన్నా ఎక్కువ కాదు, అది అరెకరం కన్నా తక్కువ ఎండిపోయింది అనమాట. అయితే బోరు ఒక్క దగ్గర పడకపోతే అక్కడితో ఆపాలా, లేకపోతే ఒక్క బోర్ వేసుకోవాలా? అక్కడ 4 బోర్లు ఉన్నాయి పక్క పక్కన. అది కూడా మళ్ళా మరి అక్కడ పక్క పొలాలకు నీళ్ళు వస్తుంది. మరి ఇక్కడ 4 బోర్లు ఎందుకు వేసిండ్రో నాకైతే అర్థం కావట్లేదు. మరి అట్లనే ఆ పొలంలో ఒక బండ ఉంది. ఆ బండ ఈరోజు కొత్తగా వచ్చిన బండ కాదు, ఎప్పటి నుంచో ఉంది ఆ బండ. ఆ బండ లేకపోతే కాలువలో నీళ్ళు ఆ పొలంకి వెళ్ళేవి. కానీ ఆ బండ గత 10 సంవత్సరాలలో కూడా మరి ఎప్పుడు ఆ రైతు అడిగిందా, మరి అడగలేదా? దయాకర్ రావు గారిని అడిగినట్టుంది, అయినా తీపియలేదు. వాళ్ళు చేసిన తప్పులకి నీళ్లు రాకపోతే అదేదో మొగుడిని కొట్టి నోరప్ప చెప్పినట్టు ఈరోజు ఇక్కడికి వచ్చి నీళ్ళు వస్తలేవో లబోదిబోం అంటుండ్రు. అది కూడా అదే 1/2 ఎకరం. అందరూ కూడా ఆలోచిస్తారు, ప్రజలందరూ కూడా. మరి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, 10,000 నష్టపరిహారం ఇచ్చిండ్రంట వాళ్ళు గతంలో రైతులకి. మరి ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా రైతులకు ఆ 10,000 నష్టపరిహారం అనేది ఎక్కడ రాలేదు. మరి దయాలు వేదాలు వర్ణించినట్టు కూడా ఉంది. ఎందుకంటే ఇయ్యకుండా వచ్చి ఇప్పుడు మాటలు చెప్తున్నారు. అది మా రైతులకైతే తెలుసు కదా వాస్తవం ఏందన్నది. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు. ఎక్కడైనా ఏదైనా ఉంటే ఏదున్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా రైతులకి నష్టం జరగని విధంగా మేము చూస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే రైతుల కోసము. రైతులకి అండగుండే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా కేసీఆర్ పర్యటన అంతా కూడా ఒక స్క్రిప్టెడ్ మాదిరిగా జరిగింది. ఒకే రైతు పొలంలో వీళ్ళంతా పర్యటించడాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. అదేవిధంగా పాలకుర్తిలో 1.5 ఎకరం ఎండిపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళు ఓదార్పు యాత్ర చేయాల్సింది ఇక్కడ కాదు, తీహార్ జైల్లో చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పాలకుర్తి, జనగామ జిల్లా.